ముందుగాల మనతోలు వెలుగు ప్రేక్షకులందరికీ శుభోదయం. ఇవాళ క్రైమ్ వార్తలు ఏమున్నా చూస్తా. క్రైమ్ వార్తలు ఉన్నాయి, మళ్ళీ పోతే ప్రభుత్వాలను మోసం చేసే వార్తలు కూడా ఉన్నాయి. చెప్పే ప్రయత్నం చేస్తా, మీరు కూడా వినే ప్రయత్నం చేయండి. ఈడ మరొక మారుతిరావు తలిగిండలా. అసలు ఆ మారుతిరావు పంచాయతీ అయిపోయింది లేదా మరో మారుతిరావు ఏది పెద్దపల్లిలా కులోన్ మాద హత్య అంట. పాపం బుడబుడ్డ పిల్లలు ముగ్గురు పిల్లలు చంపిన తల్లిదండ్రులు. మరి తల్లి చంపినా తండ్రి చంపినా ఇక తెలియదు. మళ్ళా గిటిపోతే ఇంకేమొచ్చింది. కూతురుతో మాట్లాడుతుండని నగ్నంగా బర్రి వత్తలు నిలబెట్టి చిత్రహింసలు పెట్టిరట. ఇది ఆదిలాబాద్ లా. ఇదైతే ఇంకో ఆయమన్న ముచ్చటుంది. చనిపోయిన ఉద్యోగిది ఆయన 12 ఏళ్ల కిందనే చచ్చిపోయాడు. అయినా కానీ ఆయన పెన్షన్ రోజు వస్తూనే ఉందంట. దగ్గర 40 లక్షలు డ్రా చేసిరంట. చూడు మునగాళ్ళు మోతవార్లు. ఫస్ట్ అయితే కులోన్ మాద హత్య గురించి చెప్పే ప్రయత్నం చేస్తా ప్రజలారా. కూతుర్ని ప్రేమిస్తుండని గొడ్డలతో నరికి చంపిన తండ్రి. పెద్దపల్లిలో దారుణం. యువకుడికి బర్త్డే విషయం చెప్పిందని అతనితో కేక్ కట్ చేయించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిందట. ప్రేమిస్తుంది పోరగాని చెప్పిందట. అది మంచోడు కాదమ్మా, మంచోడు కాదు కానీ మనకు తగ్గడు, మన కులపోడు కాదు. అంటే ఈ కులం నాశనం అయిపోను. కులంతో వచ్చింది సాగు మొత్తం. ఈ భారతదేశాన్ని మొత్తం ప్రతి క్షణం నడిపించేది కులమే. పోరగానికి బర్త్డే విషయం చెప్పిందట పోరి. 2 నెలల నుంచి ప్రేమించుకున్నాడు. మాత్రం చెప్పదా? చెప్పిన పాపానికి ఈ కథ మధ్యాహ్నం 1 నుంచి ఆ పిల్లగాడు ఎక్కడెక్కడ తిడుతుండే ఏం కథ మొత్తం ఆయన పైన దుచ్చి పెట్టించినాడు తండ్రి. రాత్రిపూట మిత్రుతో కలిసి ఇక గట్టే బర్త్డే అయిపోయినాక ఇంత కల్లో నీళ్ళ తాగుతారు కదా, ఆ మంద ఆదామని అట్ట కూసురు లేదో కథం ఆడికెళ్ళి వస్తూనే ఉండట. తండ్రి బైక్ వేసుకొని వచ్చిందట, గొడ్డలు పట్టుకొని వచ్చి ఫస్ట్ పెట్టుకోవడమే మెడ మీద పెట్టినట. కథం అట్ట నేల గూలంగానే పక్కపంటున్న కథగాలు మొత్తం పరారయ్యారట. దోస్తులు అంటారు. ఏం దోస్తులు రా అడా, నీ ప్రాణమైన దోస్తు కానీ గొడ్డలతో నాకు చంపుతుంటే కనీసం బర్త్డే పార్టీ అన్నప్పుడు కనీసం 10 మంది అయితే పక్కుంటారు. అందులో ఏ ఒక్కడైనా ధైర్యం చేసి గొడ్డలు గుంజుకుంటే కాకపోయిందా, లేకపోతే ఆ మనిషిని పట్టుకుంటే కాకపోయిందా? వాడే రాక్షసునిగా తయారయ్యి బిడ్డను ప్రేమిస్తుండని చంపిండు. ఇప్పుడు చంపినాక దొరుకుంటా. మొన్ననే కదా ఈ మిర్యాలగూడలో జరిగిన ముచ్చట. అది 4-5 ఏళ్ల నుంచి పెద్ద ఇల్లు అయితే అందరు కొనవే లోపలేసిరు. అది మర్చినమో లేదో మళ్ళీ పెద్ద పెళ్ళ మళ్ళీ జరిగింది. పోరగాడంటే గౌల కులానికి చెందిన ఆయనట. అమ్మాయి ఏమో ముదిరాజుల అమ్మాయి అట. ఈ గౌల కులస్తులు పోరగారికి గతంలోనే కరోనా వచ్చినప్పుడు ఒక శల్యుడేనట. ఆ శల్య కరోనా వచ్చి చచ్చిపోయింది. ఇక ఇంటికి పెద్ద దిక్కు అంటే ఒకడే కొడుకు. ఇక ఇంటికి వారసుడే ఒకడే. ఆ ఒక్క కొడుకు ఒక అమ్మాయిని లవ్ చేసిండు. లవ్ చేస్తే గతంలోనే చెప్పిందంట వాళ్ళ బిడ్డ ఏం చెప్పిందంట, ఆ పిల్లగాళ్ళ అమ్మతోటి అత్తమ్మనో ఆయనతో ఏమని పడైందో కానీ మా అయ్యని కొడుకుని చంపాలని చూస్తుండు. నాకు తెలిసింది ముచ్చట. మయసోపతి గారు మంచి లంగబూచుండు సానమందులు వీళ్ళందరూ పట్టుకొని చంపాలని చూస్తుండు, జర జాగ్రత్తగా ఉంటా అని చెప్పిందట. గతంలోనే ఈ పోరగాడు ఒకసారి గణపతి పండుగకు మంచి డీజే పెట్టుకుని ఎగిరే టైంలో ఒక 10 మంది వచ్చి దాడి చేసిరట. దాడి చేసేసరికి ఆడ అప్పుడు ఆలో ఈలోలు ఉండి అది 100 నెంబర్ ఫోన్ కొట్టగానే పోలీసులు వచ్చి ఏమైంది ఏం కథ అంటే గిరిగిట సంగతి అనగానే పోలీసులు బెదిరి వెళ్ళిపోయినట. ఆయననే పిల్లగాని తల్లి చెప్పిందట పోలీసులకు, నా కొడుకుని చంపుతారు సార్, మా అమ్మగాని జర మా మీద జర ఒక కన్నేసి ఉంచురంటే ఏం కాదు పోలీసులు పట్టించుకోలేదంటాడ. నిజంగా చూడురి ఈ పోలీసులు కొంతమంది అందరు పోలీసులు కాదు కానీ గిసోటి పంచాయలు ఆ పిల్లల తల్లిని కూర్చోబెట్టి పిల్లగాళ్ళ తల్లిదండ్రులను కూర్చోబెట్టి ఆయన గిట్ట కాదరా పిల్ల గట్ట కాదరా పిల్లని నచ్చ చెప్పి ఉపాయం చేయాలి. ఏం కాదు పో అంటే ఇవాళ ఏకంగా చంపేసిరి. ఉత్తగా ఇద్దయ్యాల అవునా. ఇప్పుడు పిల్ల తండ్రి నిన్ను కొనవే జైలు వేసిరు. తప్పించుకున్నావు ఎంత దూరం తప్పించుకుంటావు పాడే. ఏడికి పోయినా పోలీసులు తలుచుకుంటే 24 గంటలు దొరుకుతారు. ఇదైతే పక్క కదా. కొనవే లోపలేసిరి. మళ్ళీ నీ బిడ్డకు ఇంకో పెళ్లి చేసేది ఉందా? చేస్తే అది నత్తే కదా. ఇక ఎన్నడుకున్నా అరే గతంలో అంటే ఈ పొల్ల ఇంకోని ప్రేమించిందంటే ప్రేమించడం చంపినట్టు ఇలా అయ్యా ఈ పోరి మనం ఇంటికి ఏం చేసుకుంటామని అంటారా అనరా? అది ఇంటింటికున్న భావతమే కదా. ఎవరైనా ఆలోచిస్తారు కదా. కెనిక ఆవేశంలో సకాలంలో పోరగాని చంపితివి పెద్ద మనిషి, నీకు ఎట్టనాయమని చెప్పు. ఆ గతగాడు ఫస్ట్ పెట్టి ఎప్పుడైతే పెట్టిండో దోస్తుగాలంతా పరారయ్యరా. ఇక ఆ మేనత్తోళ్ళ ఇల్లు దగ్గరనే ఉందట. అక్కడ సైడ్ రుద్దామని పోగానే మళ్ళీ పోయి మళ్ళా 2 పెట్లు పెట్టిండట. 2 పెట్లు పెట్టిండా మొత్తం 3-4 దెబ్బలు వేస్తారు కదా. ఇక గొడ్డలా ఇక వస్తాడిగా అంటే నేల కుప్పగూరంగానే ఓ అటుంటే మంది నరికిపోయిందట. కాతం పారిపోగానే అదేదో ప్రభుత్వ ఆసుపత్రికి ప్రైవేట్ ఆసుపత్రికి అట్ట కొనబోయినట. కొనబోయేసాక డాక్టర్లు ఏముంది నాడి పట్టుకొని చూసిరు. అప్పుడే నీళ్ళు బిర్ర బిస్కెట్ పిల్లగాడు కథం అయిపోయిపోయి అని చెప్పారట. ఇక పిల్లగాని తల్లి నా కొడుకుని చంపిన వాళ్ళని నరికి చంపాలే పిల్లగాని తల్లి.
ఇక ఎవరికైనా బాధ ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళన్నరికి చంపినా వీళ్ళన్నరికి చంపినా పోరి జీవితం ఆగమైపోయి, ఈ పొరగాని జీవితం ఆగమైపోయి, ఈ పొరగాని తల్లిదండ్రులది వీళ్ళ ఒకగానొక కొడుకు ఈడాగమైపోయి, ఈయన కుటుంబం మొత్తం ఆగమైపోయి, తండ్రి పోయి చేయలేవాడే. ఎన్నడుకున్నా ఇయ్యాలి కాబట్టి ఇక 4 రోజులకైనా ఉరి శిక్ష యావజీవ శిక్ష అయితే పక్క పడుతుంది. ఏం సంపాదించినట్టు పెద్ద మనిషి నువ్వు చెప్పిగా ఆ పోరగానికి ఎట్లన్నా నచ్చ చెప్పి, లేకపోతే 4 పెద్ద మనుషులు కూర్చోబెట్టి, అరే సరే మీ కులం ఒక పంచాయతీ కులం ఎక్కువ పట్టింపు ఉంటే, అరే నీ కులం నా కులం పడదురా నాయన, నీ అంతలు నువ్వు ఉండు నా అంతలు నువ్వు ఉండాలి గిట చెప్పి చూడాలి. కానీ ఏకంగా నరికి చంపి అయితే మిమ్మల్ని ఏమనాలో చెప్పి ఇక ఇగో గిసోండి అంటే అంతా మారుదరాలు సోపతిగానే తయారయ్యారు మొత్తం. ఇగో బుడపిల్లల ముద్ర చెప్తాది కదా. ఇక చూడు పాపం 3 పిల్లలు, 2 కొడుకులు 1 బిడ్డే. పిల్లలు లేక దేశంలో ఎన్ని గుళ్ళ పొండి తిరుగుతారు, ఎన్ని డాక్టర్ల పొండి తిరుగుతారు అనుకుంటారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ ఒక్కొక్కరు పిల్లలు అయితే లేరు. దేశంలో ఉన్న దేవుళ్ళంతా మొలికినా కానీ పిల్లలు అయితే లేరు. కానీ ఈ సన్నాసులు ఎందుకు గంతరో, పిల్లల్ని ఏం పని గంతరో, పెళ్లిళ్ళు ఏం పని చేసుకుంటారో, ఉత్తపుణ్యానికి ఏం చంపుతారో ఏం అర్థం కాదు. ఈయన ఏడా తలకొండపల్లి అంటే ఇది తలకొండపల్లినా తలకొండపల్లి. ఆ దంపతులకు 10 ఏళ్ల వయసున్న 3 పిల్లలు ఉన్నారు. రాత్రి చిన్న ఇక వీళ్ళలాగానే చదివినా కానీ ఈ మొదటి గతంలో పెళ్లి అయిందట. పెళ్లి అయిందే పసిపిల్లం వెళ్ళిపోయింది. మళ్ళీ 2వ పెళ్లి చేసుకున్నట. 2వ పెళ్లి చేసుకున్నందుకు ఈమెకు 3 పిల్లలు పుట్టిరట. ఈయనేమో ట్రాక్టర్ డ్రైవర్. 3 పిల్లలు పుడితే ఆమె భార్య కూడా ఏమి ఉత్తపునానికి ఇంటికాడ ఏం కూర్చోదు కానీ ఆ ప్రైవేట్ స్కూల్లో ఏదో టీచర్ అమ్మంట. ఆ ప్రైవేట్ స్కూల్లో చదువుపంతులమ్మ చెప్తుంటే ఈయనకి చిన్నగా అనుమానం వచ్చింది. ఈ అనుమానమే పాదరోగం పాడైపోను. ఈ అనుమానంతో ఎన్ని కుటుంబాలు ఆగమైసి వస్తాయి చూడరిగా. ఈ చిన్నగా అనుమానం వచ్చి రోజు పంచాయతీ పెట్టుకుంటున్నట. రోజు పంచాయతీ పెట్టుకుంటుంటే ఇక ఈ 4 మంది వయసుతో నేను ఉండలేను అనుకుని పిల్లలు తీసుకొని తల్లిగా ఇంటికి పోయిందట. ఆమె ఏదో టీచర్ అమ్మంట. ఆ ప్రైవేట్ స్కూల్లో చదువుపంతులమ్మ చెప్తుంటే ఈయనకి చిన్నగా అనుమానం వచ్చింది. ఈ అనుమానమే పాదరోగం పాడైపోను. ఈ అనుమానంతో ఎన్ని కుటుంబాలు ఆగమైసి వస్తాయి చూడరిగా. ఈ చిన్నగా అనుమానం వచ్చి రోజు పంచాయతీ పెట్టుకుంటున్నట. రోజు పంచాయతీ పెట్టుకుంటుంటే ఇక ఈ 4 మంది వయసుతో నేను ఉండలేను అనుకుని పిల్లలు తీసుకొని తల్లిగా ఇంటికి పోయిందట. ఆమె తల్లిగా ఇంటికి పోగానే కుల పెద్ద బస్సు నూకుంటారు. గట్టెట్టు ఉంటుంది బుజ్జి పిల్ల, నువ్వు భార్య భర్తలు ఇద్దరు ఒక్క ఉండాలి, పిల్లలాగమయ్యే కాలం వచ్చింది, పోరి అందరు కలిసి ఒక్క ఉండి పోరా అని చెప్పి మళ్ళీ ఇంట్లో తోలిరట. ఏడు ఉన్నాక అదే పని చేస్తాం. మళ్ళా తోలినాక 4 రోజులు మంచిగుండి మళ్ళీ 5వ నాడు నుంచి మళ్ళీ పంచాయతీ అన్నట్టు. గతంలో ఒకసారి అన్నదంట ఈమె, నువ్వు ఇట్టే చేసి అంటే నేను నా పిల్లలు మందరంగా చేస్తామని చెప్పిందట. ఇదే అది చూసుకుంటా ఎటు చూసుకుంటా పాడైపోను. రాత్ర ఇక్కడ తినరట, అందరు కలిసి తినరట. ఇంత పప్పు కూర ఇంత పెరుగు అవన్నీ దగ్గర తెచ్చుకొని తినరట. ఇలా ట్విస్ట్ ఏంటంటే మొగడేమో పప్పు కూరే తినడు. ఈ భార్య పిల్లలు ఏం చేసినంటే పెరుగన్నంతో తిన్నారు. పెరుగన్నంతో తిన్నారు. ఇక పండుకుందాం అనగా 11కి ట్రాక్టర్ వేసుకొని పోయినట్ట. 11-11:30 మళ్ళీ రివర్స్ వచ్చిందట. వచ్చి చూసినప్పుడు మరి పోరగాళ్ళు నురులు కక్కుని మంచం మీద పడ్డారు. మరి నా పిల్లలేనాయే, మరి ఇట్ట ఎందుకు పండారు? కనీసం చూడాలి మానవత్వం ఉన్న మనిషి ఎవడన్నా చూడలే. పైనాడు వీడు తాయి పైనాడా, లేకపోతే ఈడే చంపిడా, లేకపోతే ఆమె చంపిందా? ఇక అది మిస్టరీ. అది మనం ఓళ్ళు చంపిరని చెప్పలేము. అది కానీ పోస్ట్ మార్టం పోయినాక అంత తెలుస్తుంది. కానీ ఇద్దరు పొత్తుల భార్యనో భర్త అయితే చంపిరు. పిల్లల్ని ఉత్త పుణ్యాన్ని పిల్లల జీవితాన్ని నాశనం చేసారు. చచ్చిపోయి ఆట పడి ఉంటే కనీసం చూడకుండా ఈడు పైనాడట. పండి తెల్లారుజామున 3 గంటకో 4 గంటకో లేచి భార్య కడునొప్పి లేచి ఓ వాటుంది. జర పెద్ద మనిషి కాబట్టి ఏజ్ పెద్దది కాబట్టి జర తట్టుకున్నట్టు నేను పేగులు. అప్పుడే పిల్లలు కాబట్టి అవి అప్పుడే నిద్రపోయారు. అట్నే నిద్రలే జీవిడ్చిరు. ఇవాళ వెళ్ళిపెట్టేసరిగా ఏమయ్యామని చుట్టుపక్కల వాళ్ళు అందరు పిలిపిస్తారు కదా, దావకాన తీసుకుపోయారట. ఇక లేచిపోయేటప్పుడు పిల్లలు అనుకురు అనుకుంటారు అనుకోవచ్చు అందరు. కానీ అప్పుడే చూసి అప్పుడే తెలిసినేమో పాడైపోను. అలా పోతే ఆమె చచ్చే, ఇంటికాడ 3 పిల్లలు చచ్చే. ఇక చూడు కథ. ఇంట్లో భార్యది తప్ప భర్త తప్ప జనాలు మీరే చెప్పాలి. ఇక సరే భార్యదైనా భర్తదైనా ఎవరిదైనా తప్పే కానీ పిల్లలు ఏం చేసిరు, వాళ్ళు వీళ్ళకి పుట్టడమే తప్ప, వాళ్ళు వీళ్ళకి పుట్టడమే తప్ప అంటే పిల్లలు లేకుండా భూమి మీద ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుకుంటా దాగాల్లో పోయి లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ పిల్లలు పుట్టే కాలం లేదు. పిల్లలు పుడితేనేమో ఈ బాధ, పుట్టినోనికేమో ఓ బాధ. ఇంకో గీసోటి సన్నాసం తలిగేది చూడు. ఇది ఇంకా ఆయమన్నా ముచ్చటుంది. బిడ్డతో మాట్లాడుతుండని యువకుడికి నరకం చూపించినట్ట తండ్రి. ఇది ఆదిలాబాద్లా కూతురుతో మాట్లాడుతున్నాడే నగ్నంగా చేసి చిత్రహింసలు. యువకుడికి నరకం చూపించిన యువతి తండ్రి. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి ఆదిలాబాద్ జిల్లాలో ఘటన. 9 మందిపై కేసు, ప్రధాన నిందితులు సహా 6 అరెస్టు. బిడ్డతో మాట్లాడుతున్నట. బిడ్డతో మాట్లాడుతుంటే తప్పో ఒప్పో చెప్పాలి. సరే కొడుతున్న దెబ్బలను కూర్చి అలా కొట్టాలి. వాడిని పిలిపించి ఇంట్లో తోలి వాని గుడలైన ఉడవికి బరవత్తలు చేసి అవన్నీ సెల్ ఫోన్లలో చిత్రీకరించి ఈ పైశాచిక ఆనందం తప్పితే ఏమైనా ఉందా చెప్పు. ఇది నిజంగా ఒక్కొక్కరు సైకోలు చాలా మంది ఉంటారు భూమి మీద.
కొడితే రెండు దెబ్బలను కొట్టాలి, పోలీసుల కన్నా అప్పచెప్పి రావాలి, లేకపోతే తల్లిదండ్రుల కన్నా అప్పచెప్పాలి, లేదా కుల పెద్దల కన్నా అప్పచెప్పి రావాలి. గది లేదు ఇది లేదు అని ఉన్నబట్లని నొడవీకి ఆయన సెల్ ఫోన్లలో చిత్రీకరించి ఇది ఏంది ఎక్కడ పోతుంది దేశం పాడైపోను. అది అయిపోయిందా? ఇక చూడండి, చనిపోయిన ఉద్యోగి పెన్షన్ రా 12 ఏళ్లుగా దగ్గర 40 లక్షల రూపాయలు స్వాహా చేశారంట. ఈ మునగాళ్ళకే మునగాళ్ళు చూడు, 12 సంవత్సరాలుగా. మరి అక్కడ ఉన్న అధికారులు ఏమన్నా ఇప్పుడు అంటే మళ్ళీ ఇబ్బంది ఉంటుండొచ్చు, కానీ అధికారులకు ఏమన్నా కన్ను మూసుకొని ఉండొచ్చునా తెలియదా? చచ్చిపోయిన వ్యక్తి ఈయన మళ్ళా గవర్నమెంట్ ఉద్యోగి, ఈయన చచ్చిపోతే పెన్షన్ వచ్చే టైంలో మళ్ళీ అప్లై చేసుకోవాలంటే భార్యకో లేకపోతే ఇంట్లో వేరే వాళ్ళ పేరు మీద రావాలంటే మళ్ళీ చచ్చిపోయిన సర్టిఫికేట్ కొనుక్కోవాలి, ఇవన్నీ జరుగుతాయి కదా. మరి ఇవన్నీ చూడలేదా? అయితే దీనిలో ట్విస్ట్ ఏంటంటే ఆయన పేరు అలాయ పేరు సేమ్, ఈయన లెక్కనే ఇంకొక ఆయన పేరు అలాయ పేరు సేమ్ ఉన్నాయట. ఇక ఇదే అదును దొరికిందని 12 సంవత్సరాల నుంచి దగ్గర 40 లక్షల రూపాయలు డ్రా చేసిరట. ఇక ఆయన అసలు బతుకున్న ముసలాయన చచ్చిపోయేసరికల్లా పెన్షన్ వస్తలేదు, ఏమైంది అని వీళ్ళు పోయి కంప్లైంట్ చేస్తారు కదా. ఒరే మీకు మీ నాయన చచ్చిపోయింది ఎంత ఎప్పుడు చచ్చిపోయినా 2012లో మృతి చెందాడని తేలింది. ఊరి పేరు ఏంది హనుమాన్పర్తి. 2 వ్యక్తుల పేర్లు వారి వాళ్ళ తండ్రుల పేర్లు ఒకేలా ఉండడంతో కొంతమంది అక్రమార్కులు సొమ్ము చేసుకున్నారు. ఆ 2లో ఒకరు చనిపోగా ఆ వ్యక్తికి వచ్చే ప్రభుత్వ పెన్షన్ బ్రతుకున్న వ్యక్తితో డ్రా చేయించి ఇట్లా 12 సంవత్సరాల నుంచి దగ్గర 40 లక్షల రూపాయలు తీసుకు. ఈ భాగవతం హన్మకొండ జిల్లా అనపర్తిలో వెలుగు చూసింది. వేల్పులి రాములు అనే వృద్ధుడికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 2000 వృద్ధాప్య పెన్షన్ గత మేలో నిలిచిపోయింది. దీనిపై రాములు కుటుంబ సభ్యులు ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరిగితే అసలు సంగతి బయటపడింది. రాముల సర్వీస్ పెన్షన్ వస్తున్నందున వృద్ధాప్య పెన్షన్ నిలిపివేశామని అధికారులు చెప్పడంతో ఆ కుటుంబ సభ్యులు మొత్తం అవాక్కయ్యారట. చూడురి, నిజంగా ఈ ప్రభుత్వ ఉద్యోగుల తప్ప లేకపోతే ఈ ప్రభుత్వ ఉద్యోగం చేసి ఆయన కుటుంబం వల్ల తప్ప పక్క వీళ్ళిద్దరిది ఉంటుంది. ఇప్పుడు మనిషి చచ్చిపోగానే పెన్షన్ కాస్త సగం అవుతుంది. ఈ సగం ఎందుకు? శాంతిని తీసుకోవాలనే ఆలోచన, దుర్బుద్ధి లేదు. సగం తీసుకుంటే బాగుండదు కదా, శాంతిని తీసుకోవాలి, ఎట్టకేలకు ప్రభుత్వాన్ని ముంచాలి. ఈ ముంచడంలో ఈ ఇంటోళ్ళు ఆ ప్రభుత్వంలో అక్కడ ఉన్న ఆ సంస్థకు సంబంధించిన అధికారులు వీళ్ళంతా కుమ్మక్కయి దగ్గర 40 లక్షల రూపాయలు తీసుకురంట. 40 లక్షలు గుంజే ఉపాయం చేయాలి. 40 లక్షల గుంజి ఉపాయం చేసి ఆ పైసల్ని మళ్ళా గవర్నమెంట్ కలిపి ఉపాయం చేయాలి. ఎటకెళ్ళి తీసుకుంటారు చెప్పు మీరు? చచ్చిపోయినాక పింఛన్ ఎట్ట డ్రా చేస్తారు? ఇంకో గిట్లా ఉన్నాయి వార్తలు. ఇక ఉంటా ప్రజలారా.